నటుడు రఘుబాబు కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన నల్లగొండ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగింది. మృతుడు నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావుగా పోలీసులు గుర్తించారు. నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు బైకును దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన నల్గొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన 51 ఏళ్ల సందినేని జనార్దన్ రావు బీఆర్ఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్తసాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్తుండేవారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాద్ నుండి మిర్యాలగూడ వైపు వెళుతున్న BMW కారు జనార్దన్ రావు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారులో నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన మరో కారులోకి మారారు. ఆ సమయంలో రఘుబాబుతో కొంతమంది స్థానికులు మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును వారు చర్చించుకుంటున్నారు. పక్కకు జరగలేదు, కరెక్ట్ రూట్ ఉంది. డివైడర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు. ఇప్పుడు డివైడర్ కూడా లేదు పక్క మాట. సార్ ఇట్లా యూటర్ అండి. అసలు అట్నుంచి వచ్చా ఏం తప్పలేదు, కానీ కొంచెం టెన్షన్ పడకండి సార్. వాటర్ బాటిల్ ఉందా? తాగండి వాటర్ బాటిల్. ఇదిలా ఉంటే మృతుని భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నగిరికేల్ మండలంలోని మంగళపల్లి గ్రామంగా తెలిసింది. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె, తనయుడు ఉన్నారు.